హలో ఆల్. అందరెలా ఉన్నారు? మేమైతే బావున్నాం. మీరు కూడా బావుండాలి. లాస్ట్ వీకెండ్ అయితే మేము నార్త్ ఇండియా సైడ్ కొన్ని ప్లేసెస్‌కి ట్రిప్‌కి వెళ్ళాము. సౌత్ ఇండియాలో ఆల్రెడీ కొన్ని చూసేసామని. నార్త్ ఇండియా అయితే ఫస్ట్ టైమ్ వెళ్ళడం. ఇంకా ట్రిప్ అయితే బానే జరిగింది. ఇంకా అభిరామ్ అయితే ఫస్ట్ టైమ్ ఫ్లైట్ ఎక్కడం. అభిరామ్ పుట్టినాక మేము 3 మంత్స్‌కి పాస్‌పోర్ట్ తీసుకున్నాం. ఇంటర్నేషనల్ ఏమైనా ట్రావెల్ చేద్దామని. ఇంకా ఫస్ట్ డొమెస్టిక్ ట్రై చేసి తర్వాత ఎళ్ళొచ్చులే అనుకున్నాము. అభిరామ్ అయితే ఫ్లైట్‌లో బాగా కోఆపరేట్ చేశాడు. ఇయర్ పెయిన్స్ అని అలా ఏం యాడ్ ఏం చేయలేదు. తను బాగా కోఆపరేట్ చేశాడు. నేనైతే కొంచెం టెన్షన్ పడ్డాను. ఫస్ట్ టైమ్ ఫ్లైట్ ఎలా ఉంటదో ఏమో అభిరామ్‌కి అని. ఏడుస్తాడేమో ఇయర్ పెయిన్ తోటి అని. ఇంకా ఇయర్ పెయిన్స్ అలా ఏం రాలేదు. ఇంకా నేను ఇయర్ డ్రాప్స్ తీసుకెళ్ళలేదు. అందుకే కొంచెం భయమనిపిచ్చింది. ఇంకా నేనైతే మినప సున్నుండలు తీసుకెళ్ళాను స్నాక్స్. ఇంకా చెక్క పకోడీ కొంచెం సాఫ్ట్‌గా ఉన్నయి తీసుకెళ్ళాను. వాసిరెడ్డిలో ఒకళ్ళు తెలిసిన వాళ్ళున్నారు. ఇంకా అందుకని అక్కడికెళ్ళి బెల్లంతో చేసినయి ఏమైతే ఉన్నాయో అవి తీసుకెళ్ళాను. కొబ్బరి లడ్లు, ఇంకా జొన్న పిండితో చేసిన సున్నుండల్లాగే అవి గూడా తీసుకెళ్ళాను. ఇంకా ఫ్లైట్ అయితే మాకు ఎర్లీ మార్నింగ్ 6:30కి అలా ఉంది. హైదరాబాద్ నుంచయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా ఫ్లైట్ బుక్ చేసినప్పుడే మేక్ మై ట్రిప్‌లో క్యాబ్ గూడా బుక్ చేసుకున్నాం వాళ్ళదే. సర్వీస్ అయితే చాలా బావుంది. ఇన్‌కేస్ మనకేమన్నా ఫ్లైట్ మిస్ అయినా వాళ్ళ జర్నీలో ఉన్నప్పుడు, ఆ కార్‌లో ఉన్నప్పుడు, మనకి ఫ్లైట్ మనీ అనేది రిఫండ్ జేస్తారంట. ఇంకా దాంట్లో ఇంటర్నేషనల్ డ్రైవర్సే ఉంటారంట. ఓన్లీ హైదరాబాద్‌లో అయితే, మాకా డ్రైవర్ అయితే కొన్ని షేర్ జేశాడు. ఇంకా వాళ్ళైతే మనకి 15 మినిట్స్ ముందే కాల్ జేస్తారంట. వచ్చి లొకేషన్ అనేది పోస్ట్ చేయాలంట వాళ్ళైతే వాళ్ళ యాప్‌లో. ఇంకా ఫ్లైట్ ఎక్కే ముందైతే నేను అభిరామ్‌కి కొన్ని దానిమ్మకాయ ఇత్తనాలవి పెట్టాను. ఇంకా ఫ్లైట్ ఎక్కినాక ఎనక ఒక పాప ఉంది. 5-6 ఇయర్స్ అమ్మాయి. తనతో అయితే బాగా ఆడుకున్నాడు అక్క. పక్కన వాళ్ళని మామ అని పిలుస్తూ బాగా ఆడుకున్నాడు. ఏం గొడవ చేయలేదస్సల. మేము ఎప్పుడు బయటికెళ్ళినా అంత ప్లానెడ్‌గా ఏం చేయము ట్రిప్పయితే. జస్ట్ ఎళ్ళే ముందు ఫ్లైట్ టికెట్స్ ఒక్కటే బుక్ చేస్తాము. అక్కడికెళ్ళినాక లొకేషన్ బట్టి అక్కడ స్టే చేయాలనిపిస్తే చేయడం. లేకపోతే నచ్చలేదు ప్లేస్ అనుకుంటే వేరే ప్లేస్‌కెళ్ళడం అట్లా చేస్తాము. వన్ బై వన్ ప్లేసెస్ అయితే చూసుకుంటాం ముందే మ్యాప్‌లో ఇటెళ్ళాలి, ఇటెళ్ళాలి అని. ఇంకా ఫస్ట్ అయితే జైపూర్‌లో వన్ డే ఉందామనుకున్నాము. వన్ డేకి అబ్బాయితోటి అన్నీ కవర్ చేయలేకపోయాము. అందుకని 2 డేస్ ఉన్నాము. ఇంకా ఎయిర్‌పోర్ట్‌లో దిగినాక ఒక 10 మినిట్స్‌కే ఒక హోటలయితే చూసుకున్నాము మేక్ మై ట్రిప్‌లోనే. ఇంకా రాయల్ ఆర్చిడ్ వాళ్ళ హోటల్ ఇది. ఇంకా హోటల్ పేరొచ్చేసరికి రిజెంటా ఇన్. ఇది కొంచెం ఎక్కువ కాస్టే పడింది. కానీ బావుంది ఫుడ్ అంతా బ్రేక్‌ఫాస్ట్ ఇంక్లూడింగ్. ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంకా హవా మహల్‌కైతే వెళ్ళాము. హవా మహల్ అయితే బయటైతే చాలా హ్యాపెనింగ్ ప్లేస్‌గా అనిపిచ్చింది. ఇంకా స్ట్రీట్ ఫుడ్ అక్కడ షాపింగ్, క్లోత్స్ ఎక్కువున్నాయి. వాచెస్ అలాగా అన్నీ ఉన్నాయన్నమాట అక్కడ. బాగా ఇంకా చార్మినార్‌లో ఎలా ఉంటాయో అలా ఉన్నాయి బాగా షాప్స్. క్రౌడ్‌గానే అనిపిచ్చింది. ఇంకా మేమైతే ఏమైనా తిందామని అక్కడికెళ్ళాము. అక్కడ ఇడ్లీ, దోస అలాంటియేమైనా పెడదామంటే ఏం దొరకలేదు అభిరామ్‌కి. ఇంకా మేము ఎళ్ళిన టైంకి. ఇంకా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అయితే ఒకటి తీసుకున్నాము. అది తాగించి తర్వాత నెక్స్ట్ రాజస్థాన్ వాళ్ళ థాలీ ఒకటి ట్రై చేశాము. యావరేజ్‌గా ఉంది. బిలో యావరేజ్‌గా. అది ఆ లడ్డు కొంచెం పిండి ఇచ్చారు ఒక గిన్నెలో. అది నాకు మనకి అంగన్వాడీ పిండిది ఇస్తారు గదా! బాలామృతం. దాంతో చేసినట్టుంది సేమ్ టేస్ట్. ఇది రైతా దాంట్లో కొన్ని కారపు బూందేసిచ్చారు. పచ్చిమిర్చి, ఆనియన్. అభిరామ్ కోసమయితే జీరా రైస్ అయితే ఆర్డర్ చేశాను. ఇంకా బటర్ తీసుకున్నాను కొంచెం. ఇంకా సౌత్ ఇండియన్ ఫుడ్స్ ఏమైనా ఉంటాయా? ఇడ్లీ, దోస అని కొంచెం ట్రై చేసాము. అంత క్విక్‌గా దొరకలేదు. ఎక్కడో రేర్‌గా ఉంటాయేమో. మాకైతే కొంచెం కష్టం అనిపించింది ఆ ఫుడ్స్ దొరకడం. ఇంకా మేమైతే హోటల్‌లోనే అన్నీ చేయించుకున్నాం చెప్పి. కొంచెం కారం తక్కువేసి, స్పైస్ తక్కువేసి చేయమంటే చేశారు. ఇంకా నెక్స్ట్ అయితే ఫోర్ట్‌కైతే స్టార్ట్ అయ్యాము. ఈవినింగ్ 4 కలా సన్‌సెట్ అలా చూద్దామని. ఈ ఫోర్ట్ పేరైతే నహర్‌గఢ్ ఫోర్ట్. ఇదైతే ఆరావళి కొండల మధ్యలో నిర్మించారు దీన్ని. ఇదైతే బాగా ఓల్డ్‌దే. 1734లో అలా కట్టారంట. ఇంకా ఇదైతే ఇంకా ఇక్కడ వెళ్ళే డ్రైవ్ అయితే చాలా బావుంటది. ఇది కొంచెం జల్ మందిర్‌కి దగ్గరే ఉంటది.
ఇంకా ఇటు వెళ్తుండే డ్రైవ్ అయితే కొండల మధ్యలో గదా! బాగా చెట్లున్నాయి. చల్లగా అనిపిచ్చింది గాలైతే. పైనుంచి వ్యూ గూడా చాలా బావుంటది. ఈ ఫోర్ట్ నుంచి. ఇంకా ఈ ఫోర్ట్‌కి హవా మహల్ నుంచి రావడానికైతే మాకైతే 800 చార్జ్ చేశారు. మామూలుగా అయితే 500 అలా తీసుకుంటారంట. అక్కడ ట్రాఫిక్ పోలీస్‌ని అడిగాం మేమైతే ఎంత చార్జ్ చేస్తారని. వాళ్ళైతే బాగా ఎక్కువ ఎక్కువ అడుగుతున్నారనిపిచ్చింది. కింద వరకే డ్రాప్ చేస్తాం పైకి తీసుకెళ్ళమన్నారు. ఇంకా అక్కడైతే ఇన్‌స్టా 365 అలా పెడితే కొన్ని తిరిగాము. ఇంకా నైట్ అయితే ఇంకా అక్కడ చూసేసి జలమందిర్‌కొచ్చేసాము. జలమందిర్ దగ్గర కొంచెం వాక్ చేయొచ్చు. అక్కడ గూడా షాపింగ్ అవి ఉంటాయి. అభిరామ్‌కైతే మేము ఒక చెప్పులైతే తీసుకున్నాము. ఒక రూ. 100 అలా పడాయి. ఇంకా రూమ్‌కొచ్చి ఫ్రెష్ అయ్యి వెంటనే ఆర్డర్ చెప్పాము హోటల్‌లోనే. ఇంకా మేమైతే వెజిటబుల్ పులావ్ చెప్పుకున్నాము. టేస్ట్ అయితే బావుంది. కొంచెం స్పైసీగా ఉంది. ఇంకా దీంట్లో అయితే చాలా వెజిటబుల్స్ ఏశారు. బీన్స్, క్యారెట్టు, ఇంకా కాలీఫ్లవరు, పన్నీరు, ఇంకా కాంబినేషన్‌కైతే పెరుగు చట్నీ ఇచ్చారు. ఇంకా అభిరామ్ కోసమయితే చికెన్ ఆర్డర్ చేశాము. ముర్గ్ మలై చికెన్. ఇంకా కొంచెం మెత్తగా చేసి పెట్టాను. ఇంకా ఇడ్లీ గూడా పెట్టాను వాడికి. కొంచెం రైసు. ఇంకా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇక్కడ కాంప్లిమెంటరీ. ఇంకా కాఫీ ఉన్నాయి. ఇడ్లీ ఉంది సౌత్ ఇండియన్‌లో. ఇంకా దానికి కాంబినేషన్ సాంబార్ గూడా ఉన్నాయి. ఇంకా 3 రకాల చట్నీలున్నాయి. అల్లం చట్నీ, పుదీనా అండ్ కోకోనట్ చట్నీ. ఇంకా ఉప్మా ఉంది. బ్రెడ్ పకోడా 2 ఉన్నాయి. ఈ ఉప్మాలో అసలు స్పైసీ ఏం లేదు. అభిరామ్ ఇష్టంగా తిన్నాడు ఉప్మా. ఇంకా నెక్స్ట్ బాయిల్డ్ ఎగ్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇదైతే ఓట్స్‌తో చేసిన పాయసం లాగా అది. ఇంకా సలాడ్, కార్న్ ఫ్లేక్స్, చాకోసు, స్ప్రౌట్స్ కూడా ఉన్నాయక్కడ. పెసలు, ఉలవలు, శనగలతో చేసినవి. ఇంకా సలాడ్‌కి ఇంకా కీరదోసకాయ ముక్కలు గూడా ఉన్నాయక్కడ. ఫ్రూట్స్, పపాయ, వాటర్ మిలాన్, డ్రింక్స్ కూడా ఉన్నాయి. వాటర్ మిలాన్, బటర్ మిల్క్ ఇంక అవన్నీ తినేసి మేము వెంటనే ఆల్బర్ట్ మ్యూజియంకొచ్చాము. ఇదైతే రాజస్థాన్ జైపూర్‌లోని చాలా ఓల్డ్ మ్యూజియం అంట. ఇదైతే ఇండియన్స్‌కి, మొఘల్స్‌కి, యూరోపియన్స్‌కి వాళ్ళ కల్చర్‌ని ఇక్కడైతే డిస్‌ప్లేలో పెడతారు. ఇంకా ఇది నచ్చని వాళ్ళైతే అవసరం లేదు. ఎళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళ టెక్స్‌టైల్‌కి సంబంధించినవన్నీ ఇలా నీట్‌గా పెట్టేశారు. గ్లాసు ఉంచి లోపలికెళ్ళకుండా. ఇంకా వాళ్ళ కల్చర్‌కి సంబంధించి అన్నీ పెట్టారు. మ్యూజిక్‌కి సంబంధించినవైన వాళ్ళు యూజ్ చేసిన కుండలు, వాళ్ళు యూజ్ చేసిన నైఫ్‌లు అట్లా అన్నీ ఉంచారక్కడ. గన్స్ చాలా గన్స్ అయితే పెట్టారక్కడ. ఇంకా వాళ్ళు యూజ్ చేసిన ఫస్ట్ హెల్మెట్ అంట అది. ఇంకా ఈజిప్ట్ వాళ్ళ మమ్మీ అంటారు గదా! అవి గూడా ఉన్నాయక్కడ. ఇంకా మ్యూజిక్‌కి సంబంధించినవి చాలా ఉన్నాయి. నేనైతే పెద్దదొకటి ఉందక్కడ. దాన్ని గూడా వీడియో తీసుకున్నాను. ఇంకా అది చూసేసినాక మేము నెక్స్ట్ బిర్లా మందిర్‌కైతే వచ్చాము. ఇంకా బిర్లా మందిర్‌కి వెళ్తుంటే అక్కడ అన్నీ మల్లె చెట్లే ఉన్నాయి. స్టార్టింగ్ ఎంట్రీ దగ్గర నుంచి టెంపుల్‌కొచ్చేంత వరకు. చాలా బావున్నాయి అక్కడ మల్లె చెట్లయితే. ఫస్ట్ నేను చూసి మల్లె చెట్లే ఒక పువ్వు గూడా పూయలేదేందా అనుకున్నాను. తర్వాత చూస్తే అవి మల్లె చెట్లే. ఎక్కడో కొన్ని కనపడ్డాయి మొక్కలు. ఇక లోపలైతే రాధాకృష్ణులు ఉన్నారు. ఇంకా లోపలికెళ్ళి వీడియో ఏమి తీయలేదు. తీయగూడదని. ఇంకా ఆపేసాను. దగ్గరగా వెళ్లి తీయలేదు మరి. అక్కడ కూర్చున్నారు కదా! అంతవరకు తీశాను. చాలా బావుందక్కడ అందరూ కూర్చున్నారు. ఇంకా బయట ఓపెన్ ఏరియా చాలా బావుంది. చాలా ఆడుకున్నాడు అభిరామ్ అయితే అక్కడ. అంతా నీట్‌గా ఉంది ఫ్లోర్ గూడా. ఇంకా సెకండ్ డే బిర్లా మందిర్ కంప్లీట్ అయినాక ఇస్కాన్ టెంపుల్‌కెళ్ళాము జైపూర్‌లో. ఇంకా అక్కడ వర్షం పడుతుందని వీడియోస్ ఏమి తీయలేదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్‌కి మేము ఆలు పరోటా చెప్పుకున్నాము. ఇంకా పూరీకేమో పూరి కర్రీ శనగలు, పన్నీరేసి కర్రీ చేసిచ్చారు. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ ఎక్కడ తిన్నా మినిమమ్ క్వాలిటీగానే అనిపిచ్చింది. బావుంది. ఇంకా బాపు బజార్‌కెళ్ళి నేనైతే షాపింగ్ చేశాను కొంచెం. కొన్ని డ్రెసెస్ తీసుకున్నాను. ఆళ్ళు ఎక్కువ కాస్టే చెప్తున్నారు. అంత తక్కువేం చెప్పట్లేదు. ఇలా అయితే జరిగింది మా జైపూర్ ట్రిప్ అయితే.